చేయలేదు. ఏం నాయనమ్మా నీళ్ళు వస్తున్నాయా? సోకా సోకా కారుతుంది, నీళ్ళు పట్టుకోపో. రాతల్లి, నువ్వు మంచి నిద్దట్లో ఉన్నావు, అందుకే వచ్చేసాను. బండి వదిలేసి వెళ్ళిపో. నీళ్లు పట్టాక నేనే తోసుకొచ్చేస్తాను. మళ్ళీ బట్టలు ఉదకుండా అలాగే పడున్నాయి. బిడ్డ రేపు కాలేజీకి పోవాలి కదా. నేను కొట్టుకెళ్ళి సబ్బు కొనుక్కుని ఇంటికి పోతా. నువ్వు నీళ్లు పట్టడం అయ్యాక వీటిని ఇక్కడే ఉంచు, నేను వచ్చి తోసుకుపోతా. ఒక్కటివే ఎంతకని చాకరీ చేస్తావు? ఇది చాలక దాన్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్నావు. అడ్డగాడిదలా పెరిగింది. బట్టలు కూడా ఉతుక్కోకుండా పోజు కొడుతోంది. అత్తయ్య, నేనే దాన్ని ఉతకొద్దని చెప్పాను. ఎందుకు దాన్ని అనవసరంగా తిడతావు? మరే రేపు అత్తారింట్లో కాలేజీలో చదివానని కాలుపుతూ కూర్చుంటే ఊరుకుంటారా చెప్పు? లేదా నువ్వు నీ మొగుడు వెళ్ళి అక్కడ ఊడిగం చేస్తారా? నువ్వు తప్పకుండా చూస్తావుగా. పుట్టినింట్లో మాత్రమే కాదు, నా బిడ్డ తన మొగుడింట్లో కూడా మహారాణిలా ఉంటది. సావిత్రక్క, అత్తయ్య నీళ్లు పట్టాక నాకు ఫోన్ చెయ్యి, నేనే వచ్చి తోసుకుపోతా. నీకేమక్క, నీకు దేవత లాంటి కోడలు దొరికింది. నాకు పిశాచ లాంటి కోడలు దాపరించింది. కడుక్కోవడానికి నీళ్ళేని ఊళ్ళో పౌడర్ పూసుకోవడం ఏమిటి, సింగారించుకోవడం ఏమిటి, టక్క టక్క టొక్కు టొక్క. రోజంతా అందులోనే తెగ మాట్లాడుకుంటూ నటిని తిప్పుకుంటూ తిరుగుతుంది. చిచి, గొప్ప బాగుపడినట్టే. ఆపండే, ఎక్కడో పిల్లి పిల్లి గొడవాడితే మధ్యలో ఎలకొచ్చి తీర్చిందట. ప్రతి ఇంట్లో ఉండే తంతేగా, ఇందులో కొత్త ఏముంది? వాళ్ళకి నీళ్ళు పట్టుకుని పండే. సీతాలు, సీతాలు, ఇక్కడ పడుకున్నావేంటి? లోపల పడుకోవచ్చుగా. లేదు మాయా, వర్షం పడిందా, కళ్ళు మూతపడ్డాయి. అయ్యో, బట్టలు వేరే ఉతకలేదు. శ్రీకాకుళం జిల్లాలో వాన ఎక్కడ పడుతుంది? ఓ 2 తుంపర్లు పడుతుంది, ఆగిపోతుంది. కురిసే వానకి మనుషులు తడుస్తున్నారో లేదో, అది రేపేసాకి ఒళ్ళంతా తడుస్తుంది. తినేసుకోండి. ఆనకి తింటాలే అమ్మా. ఆ కరెంటు కంపెనీ వాళ్ళు మన ఊరు కుర్రోళ్ళని 5 పనిలోండి తీసేశారట. కంపెనీ మొదలెట్టే ముందు మన ఊరోళ్ళకి పని ఇచ్చినట్టు ఇచ్చి ఇప్పుడు తీసేశారమ్మా. నిజమా? చుట్టుపక్కల పల్లెలన్నీ ఒకటయ్యి పంచాయతీ పెడుతున్నారు. ఏమంటారో నేను వెళ్ళి చూసి వస్తా. ఇంకా నయమాయా, ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. ఆయన గనక ఇక్కడే ఉండుంటే కంపెనీ వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయి ఆయన తిప్పలు పడుంటారో లేదో, ఆయన దగ్గర ఏళ్ళు ఇరుక్కుని చచ్చిపోయి ఉంటారు. మాయా, చెవు కుట్టే ముహూర్తం కోసం గుడి పూజారితో మాట్లాడమని నాన్నతో మాట చెప్పండి మాయా. నేను చెప్తానమ్మా, పంచాయతీలో కలుస్తాను, మాట్లాడతానులే. అలాగే. బాబు ఫోన్ చేస్తే వరుసకు మేనమామతో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. అలాగే మావయ్య, నేను చెప్తానులే. చెప్పాను అడిగి, ఎంతైనా బాబు చేస్తే బాగుంటది. సరేనా? ఆయన మాట్లాడమంటానులే. సరే సరే. ఏ మళ్ళీ చూస్తే నీ సొమ్మ ఏమైనా పోతుందా? ఒకసారి చూడొచ్చుగా. మా వదిన బయటే ఉంది, ఉండని. వెళ్ళమంటున్నానా? నాకు వరుస కక్క అవుతుంది, నేను మాట్లాడుకుంటాను. పా, ఏ నాటకాలు ఆడుతున్నావే. ఇప్పుడు వెళ్తాను, రేపు మళ్ళీ వస్తాను. హాయ్, అన్నీ వస్తువులు పంపించాడా? ఇదిగో మళ్ళీ నీ అన్న నువ్వు అడిగినవన్నీ ఆ చిన్న పెట్టెలో పెట్టి పంపించాడు. ఏంటి వదినా, మొహం కడుక్కొని గ్లామర్ పెంచి అన్నయ్య వీడియో కాల్ కోసం రెడీ అయిపోయినట్టున్నావు? చిట్టి, మన కోసం నాన్న ఏం పంపించాడో చూద్దామా? వదినా, నేను అడిగింది ఎక్కడుంది వదినా? ఏమడిగావు? సెల్ ఫోన్ అడిగాను కదా. అన్నయ్య పంపిస్తానన్నాడే. సెల్ ఫోన్ వద్దన్నాను మళ్ళీ. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి సెల్ ఫోన్ అవసరమా మళ్ళీ? ఈ టీవీ ఇప్పుడు అంత ముఖ్యమా, లేదా ఈ చీర అంత ముఖ్యమా? ఇలా చూడు మళ్ళీ, ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో ఇంట్లో ఉన్న పెద్దాళ్ళం మాకు తెలుసు. నువ్వు చదువుకునే పని మాత్రం చూడు. ఆయన ఇన్నాళ్ళు తమరు చెప్పారని నేను చదువుకున్నానా ఏంటి? ఏదెప్పుడు చెయ్యాలో నాకు తెలుసు. ఊరికే ఎప్పుడు చూసినా క్లాస్ పీకుతుంది. చెప్పు తెగుద్ది. దాని మీద కోపడతావంటే? తోడబుట్టిన దానికంటే ఎక్కువగా చూసుకుంటోంది, దాంతో తగువకెళ్తున్నా. ఎవరు నా మీద జాలిపడి నాకేమీ చెయ్యక్కర్లేదు. నా అన్న సంపాదిస్తున్నాడు, నేను అడుగుతున్నాను. మధ్యలో ఈవిడ గారెవరు? నీకు నోటు దురుసు ఎక్కువైందే. వదిని ఇలాగే మర్యాద లేకుండా మాట్లాడావో నాలుగుని కోసి పారేస్తాను. అందరూ పెళ్ళయ్యి అత్తారింటికి వచ్చి రాగానే మొగుడిని కొంగులు ముడేసుకుని ఎప్పుడెప్పుడు వేరింటి కాపురం పెడదామా అని ఉంటారు. నేనే జన్మలో పుణ్యం చేసుకున్నానో బిడ్డ ఈ ఇంటికొచ్చి గొడ్డు చాకిరి చేస్తోంది. దాంతో పోయి రానివు నీ అన్నయ్యని, నీ సంగతేంటో తేల్చమంటాను. అత్తయ్య,
ఎందుకు అనవసరంగా మాటకు మాట పెంచుతున్నారు? ఏంటి ఆవిడ గారే ఎక్కువ? ఆవిడ చెప్పేదే వేదమా? అయితే ఇక ఇంట్లో నేను ఎందుకున్నట్టు? నన్ను మీరే చంపేయండి, లేదా నేనే చచ్చిపోతాను. చచ్చిపోవే, చచ్చిపో. నువ్వు ఉండి ఎవరికేం లాభం? అత్తే మీరు ఊరుకుంటారా? చిన్నపిల్ల తెలియక మాట్లాడుతోందంటే మీరు సమానంగా ఏంటి? మళ్ళీ రా, చంటిదానికి చెవులు కొట్టడానికి జిమ్కీలు కొనుక్కొద్దాం. రామ్మా. నేను ఎక్కడికి రాను. ఈ ఇంట్లో నేనంటే ఎవరికీ నచ్చదు కదా. ఎవరన్నారమ్మా అలా? ఈ ఇంట్లో అందరికీ నువ్వంటే ప్రాణం. రా. తల్లి సీతాలో మళ్ళీ ఎక్కడ కనపడడం లేదు. ఇక్కడే ఉంటది అత్తయ్య. అన్ని చోట్ల ఎతికాను, ఎక్కడా మీరు లేదు. వెళ్ళి చూడండి అత్తయ్య, నేను వస్తాను. వెళ్ళి చూడండి. తతంగా అక్కడ జరుగుతుంటే మేనత్వం ఇక్కడ కూర్చున్నావేంటే? నేను ఒంటరిగా ఉందామని వచ్చాను. పో. అత్తే అంట అత్తయ్య. నాకు అర్థమైందిలే, ఒంటరిగా ఉన్నావు కదా, తోడుగా ఉందామని వచ్చాను. నీ తోడు ఎవరికి అక్కర్లేదు. వెళ్తావు ఇక్కడ నుంచి. ఆ, వెళ్తానులే. వెళ్ళమండం తప్ప నీకు ఇంకేం తెలుసు? ఉండండి అయ్యా. తల్లి సీతాలో ఏంటన్నా? ముహూర్తం దాటిపోతుంది కదా, చెవి కుట్టే పని చూద్దాం రా. ఇక్కడేనంటారా? అదిగో ఆయన పేరు రాసి బ్యానర్లు పెట్టారుగా. నిజమే. ఆ పిల్లని అడుగుదాం రా. పాపా, ఇక్కడ రణసింగం తాలూకోళ్ళు. చెప్పండి, నేను ఆయన చెల్లెల్ని. ఏం కావాలి? అంతే అంతే సార్, అంతే సార్. అయిపోయింది. మెల్లిగా మెల్లిగా జాగ్రత్త. మళ్ళీ మళ్ళీ ఏమైందిరా మళ్ళీకి? నేను తీసుకోమని చెప్పాను కదరా. చెప్పు. చెప్పే. అన్నకి ఏటైంది? ఏటమ్మా అంటున్నావు? అన్నయ్య వాడికి ద్రోహం చేసి పెద్దవాళ్ళు గుండె రాయి చేసుకుని నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. మన రణసింగం దుబాయ్కి పనులకు వెళ్ళాడు కదా. వెళ్ళిన చోట ఆ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాటం చేశాడు. పోరాటాన్ని అదుపు చేయడానికి వచ్చిన పోలీసులకి వీళ్ళకి కొట్లాటయ్యి కాల్పుల వరకు వెళ్ళి మన రణసింగంతో పాటు 14 మంది చనిపోయారండి. దుబాయ్ నుంచి మాకు ఇప్పుడే ట్యాక్స్ వచ్చింది. హెడర్ అది వాళ్ళకి చూపించి ఆయనకు కొంచెం గాలన్నవండి. ఇదిగోనమ్మా, ఇది వాళ్ళు పంపించిన FIR కాపీ. కేసు మిగతా డీటెయిల్స్ అన్నీ మన స్టేషన్కే వస్తాయి. రాగానే నేనే నీకు కబుర్ చేస్తాను. రణసింగాన్ని విదేశాలకు పంపిన ఏజెంట్ని కలిసి బాడీని వెంటనే క్లెయిమ్ చేసుకోండి. అంతా అయిపోయిందా? నాకు తెలియట్లేదు. నా చుట్టూ ఉన్న వాళ్ళకి తెలియట్లేదు. నేను విన్నదేది నిజమై ఉండకూడదు. రణసింగం అన్నీ ఉన్నాయని విరవీగిపోలేదు. ఏమీ లేదని అణిగిమణిగి ఉండలేదు. మనకి నచ్చింది త్యాగం చేసినప్పుడే ఈ లోకానికి మనం నచ్చుతాం. నా బావ రణసింగం అంటే నచ్చని వారు లేరు. సమస్య తీరిపోయేటప్పుడు లోపలికి దూరి పేరు కొట్టేసేవాడేరా రాజకీయ నాయకుడు. నా బావ తీరుస్తాడు, నేను పేరు కొట్టేస్తాను. చూస్తూ ఉండరా.